వైకుంఠంలోనో కైలాసంలోనో సత్యలోకంలోనో మరో లోకంలో లేడు. నీవే సాక్షాత్ దేవుడు. మరి ఎందుకు నీవు దేవుడిగా ఉండలేకపోతున్నావు? వ్యక్తిత్వము. ఈ వ్యక్తిత్వాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. ఇంకొక ఫోటోలు తీసుకోవడం ఇదో వ్యక్తిత్వం. ఎందుకు అని అంటే, ఇదిగో నేను రమణానందను. నువ్వు రమణానందమే కాదు, నువ్వు బ్రహ్మానివి. అనుక్షణం సాధనే. అతను ఏం చేస్తున్నాడు? ఫోటో తీస్తున్నాడు. ఎవరు ఫోటో తీస్తున్నాడు? దేవుడి ఫోటో తీస్తున్నాడా? వ్యక్తిత్వం ఫోటో తీస్తున్నాడు. వ్యక్తిత్వం అంటే ఎవరు? పర్సనాలిటీ. పర్సన్ వేరు, దేవుడు వేరు. దేవుడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. వాడిని పట్టుకోవాలి. విద్యతే హృదయ గ్రంథి చిద్యంతి సర్వ సంశయ అంటుంది యోగ శాస్త్రం. హృదయ గ్రంథిని ఛేదించు. ఏమిటా గ్రంథి అంటే? అదే అహంకారము, వ్యక్తిత్వము. ఎప్పుడైతే అహంకారం ఛేదించబడుతుందో సర్వ సంశయాలు నివారించబడతాయి. కోటి శాస్త్రాలు నువ్వు అధ్యయనం చేసిన, శతకోటి శాస్త్రాలు నీవు శ్రవణం చేసిన, నీకు సంశయాలు తీరవు. ఎందుకు తీరవు అని అంటే, వ్యక్తిత్వం ఉన్నంత వరకు, వ్యక్తిత్వాన్ని దాటినంత వరకు ఎవ్వనికి సంశయం పోదు. చదువు లేని వాడికంటే చదువుకున్న వాడికి సంశయాలు ఎక్కువ. ఎందుకు ఊరికి చదువుతూ ఉంటారు? విషయం తెలిసిన వాడికి శాస్త్రంతో పని ఉందా? పని లేదు. వై దే ఆర్ రీడింగ్ అని అంటే సంశయ నివృత్తి. నీవు ఏం పొందాలి అని అంటే ఆత్మ సాక్షాత్కారం పొందాలి. ఏం పోగొట్టుకోవాలి? వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవాలి. ఇది రెండు బాగా తెలుసుకోవాలి. మరి ఇది ఎలా పోతుంది అని అంటే, మనసును అంతర్ముఖం చేయాలి, తలంపులను దాటాలి, భావ సమాధిని పొందాలి. ఈరోజు క్లాసులో మీరు ఏం పొందబోతున్నారు? వ్యక్తిత్వాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిరాకార సాధనలోన దేవతా దర్శనాలకు, గురు దర్శనాలకు విలువ ఉండదు. You should forget everything. నిర్వికల్ప సమాధిలో షిరిడి సాయిబాబా లేడు, రమణానంద లేడు అని నేను బుక్లో రాశాను. ఏమిటది? ఉన్న సత్యం అది. నేను బాబాతో మాట్లాడాలి, బాబాను చూడాలి, దేవతలను చూడాలి, ఇవన్నీ వదిలిపెట్టాలి. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీరు అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్తూ ఉన్నారు. నో నామ, నో రూప, నో గుణ. నామరూప గుణాలకు అతీతమైనటువంటి పరబ్రహ్మతత్వంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. వ్యక్తిత్వాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి ఎక్కడి నుండి వస్తున్నాయి? వ్యక్తిత్వం నుండి వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? సాక్షిగా చూడాలి. అంతేకాకుండా లీవ్ ద డిజైర్. కోరికను విడిచిపెట్టు. నీ కోరికయే ప్రతిబంధకం.